హాయ్ ఫ్రెండ్స్. ఒక ఆలయంలో లక్షల కోట్ల బంగారం ఉండి కూడా ఎవరూ దానిని తాకలేకపోతున్నారు. దేవుడే రాజుగా ఉన్న ఆ ఆలయంలో కథ ఏమిటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పద్మనాభ స్వామి ఆలయం భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన, పవిత్రమైన మరియు రహస్యాలతో నిండిన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో చెందినది. తిరువనంతపురం అనే పేరు శ్రీ పద్మనాభ స్వామి నివాస స్థలం అనే అర్థాన్ని కలిగి ఉంది. ఈ ఆలయం భగవాన్ విష్ణువును అనంతశయ భంగిమలో ఆరాధించే అరుదైన దేవాలయం. 2011లో ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆలయంలో గదులు వాల్ట్ తెరవగా అపారమైన సంపద బయటపడింది. బంగారు నాణేలు, ఆభరణాలు, వజ్రాలు, పురాతన విగ్రహాలు లభించాయి. దీనివల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయంగా గుర్తింపు పొందింది. బి అనే గది ఇప్పటికీ ఇంకా తెరవలేదు. దానిపై ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. బి అనే గది తెరవకపోవడానికి కారణాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయంలో మొత్తం 6 గదులు ఉన్నాయి. ఇప్పటికే 5 గదులు తెరవబడ్డాయి. ఒక గదిని ఇప్పటికీ ఎవరూ తెరవలేకపోయారు. ఆ గదిలో కొన్ని శక్తులు ఉన్నాయని, ఆ గది తెరిస్తే ప్రళయం వస్తుందని, ఆ గది తెరుస్తున్నప్పుడు అనేక పాములు శబ్దాలు చేస్తున్నట్టుగా శబ్దాలు వస్తున్నాయి. సముద్ర అలలు ఉప్పొంగినట్టుగా శబ్దాలు వస్తున్నాయని, ఆ గదిని తెరిస్తే ప్రళయం వస్తుందేమో అని ఇప్పటికీ ఆ గదిని తెరవలేకపోయారు. ఒకసారి తలుపు తెరవడానికి ప్రయత్నించిన వ్యక్తులకి అనారోగ్యాలు రావడం, ఇంకొందరికైతే అకాల మరణాలు రావడం. అందుకే అధికారికంగా ఇప్పటివరకు ఆ గదిని తెరవబడలేదు. తలుపుపై సర్పాకార చిహ్నం ఉందని చెబుతారు. ఇది తాంత్రిక రక్షణ ముద్ర అని కూడా నమ్మకం. మంత్రజ్ఞానం లేకుండా తెరిస్తే ప్రమాదం అన్న భయం.